Hello guys, welcome to another log. యాక్చువల్లీ నిజంగా కొంచెం చాలా ఫాస్ట్గా మూవ్ అయింది చెప్పాలంటే ఇక్కడ ట్రాఫిక్ ఈరోజు. వావ్, ఒక గట్టిగా అయితే 1 మినిట్ ఉన్నా అంతే నార్మల్లీ. బట్ ఇంత ముందు నేను ఒక 2 to 3 సిగ్నల్స్ అయితే ఇక్కడ స్టక్ అయిపోయింది. ఏ సిగ్నల్ బాగుంది దగ్గర. ఇప్పుడు ఈరోజు కొంచెం ఫాస్ట్గానే జరుగుతుంది. వెళ్ళిపోగలనా వెళ్ళిపోవచ్చు. అరే, చాలా 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 63,000 కిలోమీటర్స్ తిరిగినట్లేదు ఈ బండి. ఇంకా కొత్త ఏదైతే ఉంటుందా ఉంది. చాలా బాగుంది పికప్. కొత్తగా నడుపుతున్నప్పుడు ఎలా ఉంటుంది ఫీల్, ఇదే ఫీల్ ఉంది నాకు ఇప్పుడు దీని మీద. ఖచ్చితంగా మోస్ట్ ప్రిఫరబుల్ బైక్ అంటే ఇది ఒకటి చెప్తాను నేను. మైలేజ్ ఒకటి టెస్ట్ చేయాలండి. యాక్చువల్లీ 63,000 తిరిగింది కదా, సో దీని మైలేజ్ ఎంత వస్తుందో తెలీదు, కానీ ఒకసారి చూడాలి ఎంత వస్తుందో మైలేజ్. టైం అవుతుంది యాక్చువల్లీ. సిగ్నల్ యాక్చువల్లీ నేను ఏం చేస్తానంటే ఎంటీ చెక్ చేస్తాను దీనికి ఒకసారి. కంప్లీట్ ఎంటీ అయిపోగానే ఒక ½ లీటర్ పెట్రోల్ వేసి ½ లీటర్ నుంచి మళ్ళీ ఎంటీ ఎప్పుడు వద్దో అది చెక్ చేస్తాను దీని మీద. టైం ఉన్నట్లే మీన్స్ ఏదో పని మీద బయటకు వెళ్తున్నాము, సో 100 అన్న కొట్టించాల్సి వస్తుంది. సో ఎంటీ చెక్ చేద్దామని చాలా వీక్స్ నుంచి ట్రై చేస్తాం దీని మీద. బట్ తెలియకుండానే కొట్టించేస్తున్నాం. సో ఈసారి ఏం చేస్తుంటే బాటిల్ బ్యాగ్ వేసి తిరుగుతుంటా, సో ఇప్పుడు ప్రాబ్లం లేదు కదా. అండ్ ఇది డబల్స్ వచ్చి కొంచెం హిల్లా ఉంటే అక్కడ కొంచెం స్లోగా వెళ్ళాలా వద్దా అన్నట్టు ఉంటుంది కానీ, బట్ ప్లెయిన్ రోడ్స్ మొత్తం పీక్స్ ఉంది వస్తుంది దీని పర్ఫార్మెన్స్. ఎన్ని ఇయర్స్ అయినా దీని పర్ఫార్మెన్స్ మొత్తం చాలా 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 బాగుంది. అందుకే ప్రిఫర్ చేయొచ్చు అన్న బైక్లో ఇది ఒకటి డ్యూక్. అంటే మరీ BS4 BS3 ఉంటే చూడండి, దానికి ఉన్నంత పికప్ అవి లేదు కానీ, బట్ దీనికి ఇది పర్ఫామ్ చేయాల్సినంతగా అయితే పర్ఫామ్ చేస్తుంది.
సందీప్ వెయిట్ చేస్తున్నారు. నా సందీప్ బండి షోరూమ్ వచ్చాడు. క్రెడిట్ పార్ట్స్ అబ్బాయి చేసుకుని షోరూమ్ బైక్ తీసుకున్నా వాళ్ళు. హలో, నాకు ఇది అలవాటు అయిపోయింది. 1 వెస్ట్ వెనకాల సిగ్నల్ దాటాక చెప్పడం. నాకు తెలీదు. లేదు, స్ట్రైట్ సైడ్ బ్యాటరీ గాలి కొంచెం తక్కువ ఉందిరా. బ్యాటరీ గాలి అయ్యో వినవాలని నాకు. రేట్ ఎక్కువైందా? లేదు, 1500 తిరిగాక మనోడు తీసుకెళ్ళిపో. వద్దు, అది రాంగ్ రూట్ వచ్చాయి. సూపర్ స్టార్ అందర్ అందర్ చూడ సూపర్ స్టార్ చూడ. గోవా దూకిన వాళ్ళు అక్కడ ఉన్నాను. ప్లీజ్ పర్యటనలో వచ్చేయండి. నాకు తెలుసు, ముందు నుంచి ఉండాలి నాకు తెలిసి. ఎంతమంది వచ్చింది కదా, ఎంతమంది వచ్చింది కదా. ఏమో డిఫరెన్స్ ఉందా సౌండ్ రావడం కానీ బండి నుంచి, బండి నుంచి సౌండ్ రావడం కానీ అలాంటివి ఉన్నాయా? ఇంత ముందుకి వెనకాల మడ్డగారన్నా అది చెప్పలేదా? చెప్పలేదు